వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. NSUI 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ క్యాంపు కార్యాలయంలో సంబరాలు జరిగాయి. వికారాబాద్ అసెంబ్లీ NSUI ప్రెసిడెంట్ సోహెల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సోహెల్ మాట్లాడుతూ NSUI అనేది ఇందిరాగాంధీ ఆలోచన విధానంతోనే పుట్టుకొచ్చిన విద్యార్థి సంఘం అని పేర్కొన్నారు. అనేక సీఎంలను, కేంద్ర మంత్రులను తయారు చేసింది NSUI సంఘం అని గర్వంగా చెప్తున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు NSUI 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు మరిగి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద జరపడం జరిగింది. ఏదైతే ఇందిరాగాంధీ గారు 1971 సంవత్సరంలో ఏప్రిల్ 9న స్థాపించబడిన NSUI నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ కష్టం వచ్చినా కానీ విద్యార్థుల పట్ల ఉంటుందని సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఏదైతే NSUI అనేది ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్, స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏ రాజకీయ నాయకుడైనా సరే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎదిగినంటే ఒక స్టూడెంట్ వల్ల ఎదగడం జరిగింది. ఏదైతే NSUI కానీ, SFI కానీ, ABVP కానీ మనం చూసుకున్నట్లయితే మన రోడ్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు ఆయన 1999 నుంచి 2002 వరకు ఆయన మన రాష్ట్రానికి ఒక స్టేట్ ప్రెసిడెంట్గా NSUIగా చేయడం జరిగింది. అదేవిధంగా మన బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క గారు అయినా కూడా 1990లో ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఒక భాగమైన ఒక లీడర్ కూడా అయినా కూడా. ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన 2019లో మన బలమూరు వెంకట్ గారు ఏదైతే ఆయన ఒక విద్యార్థుల కోసం ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన విద్యార్థుల కోసం పోరాడడం జరిగింది. ఏదైతే చూసుకున్నట్టయితే డిగ్రీ కాలేజీలో కానీ, అదేవిధంగా డిగ్రీ కాలేజీలో కానీ, బీటెక్ కాలేజీలో కానీ ఆయన పోరాడి మన ఇందిరమ్మ రాజ్యం 2023లో ఇందిరమ్మ రాజ్యం రావడం జరిగింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మన బలమూరు వెంకట్ గారిని ఎమ్మెల్సీ చేయడం జరిగింది. వాటి చాలా సంతోషమైన విషయం. కాబట్టి మీరందరూ కూడా NSUIలో జాయిన్ అయ్యి అందరూ కూడా NSUIని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.